హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ప్రతి వ్యక్తికి కూడా రిలేషన్‌షిప్‌లో కొన్ని ప్లాన్స్ అంటూ ఉంటాయి. మేబీ అవి అందరితో అందరూ షేర్ చేసుకోరు. బట్ వాళ్ళకి ప్లానింగ్ లేదు. ఏ ఐడియా, ఏ క్లారిటీ లేకుండా ఉంటారు అని నేను అనుకోను. అట్‌లీస్ట్ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో మనం ఇది చేయాలి. రిలేషన్‌షిప్‌లో ఇలా జరగాలి అని. సో, బేసిక్‌గా వాళ్ళ ప్లాన్ ఏదైనా అవ్వచ్చు. మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఒక జనరల్ రీడింగ్ అనేసరికి చాలా మంది ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకుంటాయి కాబట్టి, సో ఎవరి సిట్యుయేషన్ ప్రకారం ఎవరికి ఏ గైడెన్స్ వస్తుందో తెలీదు. సో అందుకే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే మాత్రం మీకు ఫుల్‌గా అర్థమవుతది. సో ఈరోజు నేనేంటంటే 3 కార్డ్ సెట్స్ కూడా పెట్టలేదు. ఓన్లీ 2 కార్డ్ సెట్సే పెట్టాను. ఎందుకంటే నాకు రీసెంట్ టైమ్స్‌లో కొంచెం రీడింగ్స్ చేస్తున్నప్పుడు 1 ఆర్ 2 పైల్స్‌కి సిమిలర్ టైప్ రీడింగ్స్ వస్తున్నట్టుగా అనిపించింది. సో అందుకే కొంచెం షార్ట్‌గా చేస్తే బావుంటుంది. కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది అని ఇలా చేస్తున్నాను. సో చూద్దాం అందుకే. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, సిట్రిన్ రాక్ క్రిస్టల్‌నైతే మర్చెంట్స్ గోల్డ్ అంటారు. పైరైట్‌ని ఫూల్స్ గోల్డ్ అంటారు. సో, మొత్తానికి 2 కూడా పవర్‌ఫుల్ క్రిస్టల్సేనండి. మరి మీరు ఏది పిక్ చేసుకుంటారో, మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ క్రిస్టల్‌ని మర్చెంట్స్ గోల్డ్ అని కూడా అంటారు. సో, చూద్దాం అందుకే అసలు మీ పర్సన్‌కి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, కార్డ్స్ అన్నీ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఒకటేనండి. మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు. ఈజీగా సెటిల్ అయ్యే టైప్ కాదు. వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండాలి. ఫుల్ క్లారిటీ ఉంటే తప్ప అండ్ వాళ్ళు చేయగలరు అనే ఆ ఫీలింగ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ముందుకి రారు. ఒకవేళ ముందుకు వచ్చినా సరే వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఆలోచిస్తారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూనే ఉంటారు. ఈ టైపు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించి, ఫ్యూచర్ కోసం వర్రీ అయిపోయి, అంటే ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌లో వర్కౌట్ అవుతదో లేదో, మరి వర్కౌట్ అవ్వనప్పుడు ఇదెందుకు కంటిన్యూ చేయడం ఈ టైప్ కాదండి. లైక్ ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో వాళ్ళేం చేయగలరు? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటి? లైక్ ప్రెజెంట్‌లో ఉండే టైప్ అని చెప్పొచ్చు. వీళ్ళకేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏవో పెద్ద ప్లాన్స్ ఉన్నాయనైతే అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళేంటంటే రైట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా, అట్‌లీస్ట్ రైట్ పర్సన్ కోసం కాకపోయినా సరే, వాళ్ళు మేబీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. వాళ్ళేంటంటే ఇంకా ఆ డెసిషన్ తీసుకోలేదు. మేబీ ఇంకా అంటే వాళ్ళు అంత కనెక్షన్ ఫీల్ అయినట్టుగా, వాళ్ళేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు మీలో చాలా మందుంటారు. మీది ఏ టైప్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. కొంతమంది లవర్స్ ఉండొచ్చు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు. సో, ఇంకొంతమందిది ఇంకొక టైప్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు. ఎవరిది ఏదైనా అవ్వచ్చు. మనం అది చెప్పలేం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఈ వ్యక్తి నుంచి క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఈ వ్యక్తి ఏంటంటే మీకేమి చెప్పట్లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు కూడా. ఆర్ అట్‌లీస్ట్ మీకేంటంటే
మీ లైఫ్ మీరు చూసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. సో, ఏ హింట్స్ ఇవ్వనప్పుడు మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు మీతో మంచిగా ఉండట్లేదా అంటే, మంచిగానే ఉంటూ ఉండొచ్చు. కొంతమందికి మంచిగా ఉండకపోవచ్చు. బట్ పాస్ట్‌లోనేంటంటే చాలా మంచిగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ దాని వల్ల కూడా మీరేంటంటే ఈ పర్సన్‌ని మర్చిపోలేకపోవడం, ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉండడం లాంటివి జరుగుతున్నాయి. మేబీ మీకు బెస్ట్ ఆఫర్స్ రావచ్చు. మీ లైఫ్‌లో కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు లైట్ ఆర్ హోప్ కనిపిస్తున్నప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే ఆ ఛాన్స్‌ని తీసుకోవాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఎక్కడో మీరు ఈ పర్సన్ దగ్గర ఆగిపోయారు. అలా ఎందుకు అంటే ఈ పర్సన్ ప్రెజెంట్‌లో ఉండే టైప్ అండి. సో, వాళ్ళేంటంటే ప్రెజెంట్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ టైంకి వ్యక్తులకు కూడా చాలా కంఫర్ట్ ఇస్తారు. చాలా కేరింగ్‌గా ఉంటారు. సో, అది చూసి మీరేంటంటే మేబీ ఈ పర్సన్‌తో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటే బావుంటుంది అని కోరుకొని ఉంటారు. అందుకే మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు. బట్ ఈ పర్సన్‌కేంటంటే ఇంకా క్లారిటీ రావడం కానీ, వాళ్ళకి తెలియాల్సిన ఆన్సర్స్ కానీ కొన్ని తెలియాల్సున్నాయండి. సో, వాళ్ళకి అవంతా అర్థమైతే తప్ప వాళ్ళేంటంటే ఎవరితో కూడా ఆ కనెక్షన్‌ని డెవలప్ చేసుకోలేరు. అలా అని చెప్పి వీళ్ళు మీతో కనెక్షన్ డెవలప్ చేసుకోలేదని నేను అనుకోను కానీ, బట్ మీతో డెవలప్ చేసుకున్నప్పటికీ కూడా ఫ్యూచర్ అనేది అన్‌సర్టెనేనండి. వాళ్ళకేంటంటే ఫుల్‌గా క్లారిటీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆ టైంకి చూద్దామని మీకేదో చెప్పుండొచ్చు కానీ, మీతో ట్రావెల్ అయినప్పుడు ఆ కేరింగ్, సిన్సియారిటీ చూసి వీళ్ళేంటంటే మీతో ఉంటారు. లైక్ ఏంటంటే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ ఉంది అని మీకనిపించుండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఫుల్‌గా సెటిల్డ్‌గా ఏం లేరు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకుండాల్సిన డౌట్స్ వాళ్ళకున్నాయి. అయితే ఆ టైంకి వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు కాబట్టి మీరు కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈ పర్సన్‌కి స్పెసిఫిక్‌గా ప్లాన్స్ అంటూ ఏం లేవు. ఆర్ స్పెసిఫిక్‌గా వాళ్ళేంటంటే ఇలానే రిలేషన్‌షిప్ ఉండాలి. ఇలానే ఈ వ్యక్తి ఉండాలి అని కూడా ఏం కోరుకోవట్లేదు. వాళ్ళకేం కావాలో వాళ్ళకొక క్లారిటీ లేదు. అందుకే వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ప్రెజెంట్‌లో ఉండడానికి, ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇఫ్ ఇలా వాళ్ళు ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్‌లో ఎవరైనా వాళ్ళకి కనెక్ట్ అయినా ఆర్ ఇక్కడ అంటే థింగ్స్ వర్కౌట్ అయినా ఆర్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ అనే దానికంటే కూడా వెయిట్ చేస్తున్న ఆన్సర్స్ కానీ వాళ్ళకి దొరికితే మాత్రం వాళ్ళు కనెక్షన్‌ని డెవలప్ చేసుకోవడానికి కానీ, కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ రెడీయేనండి. అంతేకానీ వాళ్ళేంటంటే మీ విషయంలో ఏదో నెగెటివ్‌గా ఉంటున్నారు ఆర్ మీ విషయంలోనేంటంటే ఫుల్‌గా క్లారిటీతో ఉంటున్నారు అని చెప్పడానికైతే లేదు. సో, జస్ట్ వాళ్ళకి రావాల్సిన క్లారిటీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ ఎలా సెట్ అవుతుంది, ఏంటి అని ఆలోచిస్తున్నారని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది, ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! నేను క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళేంటంటే 100% కూడా ష్యూర్‌గా లేరు. వాళ్ళకి ఈ వ్యక్తే కావాలి, ఈ టైప్ రిలేషన్‌షిప్ అయితేనే హ్యాపీగా ఉంటారు అని. కాకపోతే మీతో వాళ్ళు ట్రావెల్ అయినప్పుడు వాళ్ళకెక్కడో అనిపించిందండి. మీరైతే వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతారు. అండ్ మీతోనైతే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అని. బట్ ఎక్కడో కానీ థింగ్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లో లేనట్టుగా, వాళ్ళు అనుకున్న విధంగా ఈ రిలేషన్‌షిప్ లేనట్టుగా ఒక పాయింట్‌లో వాళ్ళకనిపించింది. ఎక్కడో కానీ వాళ్ళేంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ చేయాలి అని కూడా ట్రై చేశారు. మేబీ ఆ టైంలో మీకేంటంటే కొంచెం ఈ వ్యక్తి డామినేట్ చేస్తున్నారు, ఈగోయిస్టిక్‌గా ఉంటున్నారు. వీళ్ళతో కష్టమే అనే ఫీలింగ్ కూడా వచ్చుంటది. ఎందుకు అంటే ఈ పర్సన్ యాక్చువల్‌గా మీ విషయంలో ఆ టైంలో సీరియస్‌గా కన్సిడర్ చేశారని మీరనుకోవచ్చు. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే ప్రతీదీ సీరియస్‌గా తీసుకొని అంటే ఈరోజు ఈ రిలేషన్‌షిప్ మనం కంటిన్యూ చేస్తున్నామంటే రేపు ఫ్యూచర్ ఏంటి? సో, ఈ పర్సన్‌తో కన్ఫర్మ్‌గా వర్కౌట్ అవుతుందా లేదా? ఇలా ఆలోచించి ఇలా వాళ్ళన్నీ కాలిక్యులేట్ చేసుకొనైతే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయలేదండి. మీతోనేంటంటే చాలా ర్యాండమ్‌గా, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనెక్ట్ అయ్యారు. బట్ కనెక్ట్ అయిందైతే నిజం. వాళ్ళకి చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సో, ఆ పాయింట్‌లో మాత్రం వాళ్ళు కొంచెం సీరియస్‌గా థింక్ చేశారు. ఎందుకంటే వాళ్ళకెందుకో ఆన్సర్స్ దొరుకుతున్నట్టుగా, మీరు వాళ్ళకి సెట్ అవుతున్నట్టుగా అనిపించిందండి. అయితే వాళ్ళు ఎందుకో కానీ కొంతకాలానికి అది హ్యాండిల్ చేయలేకపోయారు. బట్ ట్రై చేశారనే చెప్తాను నేనైతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ కంట్రోల్ చేసినట్టు కానీ ఫీల్ అయితే, ఎక్కువ మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా మీకు ఎక్కడో అనిపించుంటే మాత్రం, వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నప్పుడే మీరు అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇప్పుడేంటంటే, ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే ఇంకా బ్యాక్ టు ఓల్డ్ సెల్ఫ్ అన్నమాట.
కంఫర్టబుల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కువ బర్డెన్, ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళు వాళ్ళలాగా కేర్ ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఇప్పుడు మన విషయంలోనే రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే రేపు వేరే వ్యక్తుల విషయంలో మాత్రం ఏం తీసుకుంటారు, సో ఈ పర్సన్ ఇలానే ఉంటారా, అంటే ఏదో ఒక రోజైనా సరే చేంజ్ అవ్వరా, సో అలా చేంజ్ అయినప్పుడైనా మన కోసం ఆలోచిస్తే బాగుంటుంది కదా అని ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉండొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరైతే ఇంత దూరం ఆలోచిస్తున్నారు కానీ ఆ వ్యక్తి ఏమీ అలా ఆలోచించట్లేదండి. జస్ట్ వాళ్ళు ప్రెజెంట్ కోసం ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ లో కంఫర్టబుల్ గా ఉంటున్నారా లేదా, ప్రెజెంట్ లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇదే. ఇంకా ఇంతకు మించి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో కానీ మీరు గుర్తొస్తున్నారు, మీతో ఒకప్పుడు థింగ్స్ ఎలా ఉండేవో గుర్తొస్తున్నాయి. సో ఇవన్నీ గుర్తొస్తుంటే వాళ్ళకి ఏంటంటే బర్డెన్ లాగా అనిపిస్తుంది, ఇదంతా వర్కౌట్ అవ్వదు కదా, సో మనం ఇంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు, సో మనం ఇలా ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి అనుకొని వాళ్ళని వాళ్ళు మళ్ళీ కన్విన్స్ చేసుకుంటున్నారు, కేర్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ మీరు ఈ పర్సన్ తో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే మీరు అనుకోవచ్చు, మరి మాతో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటున్నారు కదా, సీరియస్ గా ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఈ రిలేషన్షిప్ కోసం, ఏదో ఒక రోజు డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అని. బట్ ఏదో ఒక్క రోజు కదా, ఈ రోజు కాదు కదా. ఈ పర్సన్ ఏంటంటే ప్రెసెంట్ లో ఉండాలి అని ట్రై చేస్తున్నారు కదా, ప్రెసెంట్ లో వాళ్ళకి కంఫర్ట్ దొరుకుతుందా లేదా, మీరు కంఫర్టబుల్ గా ఉంటున్నారా లేదా, అట్ ద సేమ్ టైం ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఎలా మూవ్ అవుతుంది అంతేనండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి అనుకోవట్లేదు, అది వాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ ని తీసుకొస్తుంది. లైక్ అది ఎలా ఫీల్ అవుతున్నారంటే బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారండి. ఆ ప్రెషర్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ లేవు అని కాదు, ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళకి తెలియాల్సింది కానీ, వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కానీ చాలా ఉంది. సో అది వాళ్ళు ఏంటంటే న్యాచురల్ గా జరగాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఇక్కడ స్ట్రగుల్ తీసుకుని అవన్నీ చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి, లోపల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఈవెన్ వాళ్ళ లైఫ్ లో ఉన్న వ్యక్తులతో కూడా వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళ థాట్స్ ఇలా ఉన్నాయి. సో వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే మేబీ డిఫరెంట్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. సో దాని వల్ల కూడా ఆ డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా సరే నేను ఒకటే చెప్తానండి, ఈ పర్సన్ లైఫ్ లో ఏంటంటే అన్నీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితేనే బావుంటుంది అన్నట్టుగా వాళ్ళున్నారండి. వాళ్ళు ఏది కూడా ప్లాన్ చేసుకొని, చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఈవెన్ అలా వాళ్ళు చెయ్యాలి అనుకున్నా, వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకొని, వాళ్ళ మీద వాళ్ళు అంత బర్డెన్ పెట్టుకొని, ఇప్పుడు మిమ్మల్ని ట్రబుల్ చేసి ఆర్ వాళ్ళ లైఫ్‌లోనైనా సరే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదండి. జస్ట్ ఏం జరిగితే అలా జరిగింది, గో విత్ ద ఫ్లో అన్నట్టుగున్నారు. ఎందుకంటే ఇఫ్ యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేసి నెక్స్ట్ ఏం జరిగితే అది జరిగింది, ఎలా ఉంటే అలా ఉంది లైఫ్ అనుకొని ముందుకు కానీ వెళ్తున్నట్టయితే యూనివర్స్ వాళ్ళని గైడ్ చేస్తది కదా, యూనివర్స్ వాళ్ళకి ఏదో ఒక పాత్ ని చూపిస్తుంది కదా, ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆన్సర్స్ ని ఫైండ్ చేస్తారు అనే ఇంటెన్షన్ తో ఉన్నారండి. మేబీ వాళ్ళకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అదేంటంటే ఈ రోజు వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా, ఈ రోజు ఏం జరుగుతున్నా, ఫ్యూచర్ లో ఖచ్చితంగా వాళ్ళ ఒక హ్యాపీ రిలేషన్షిప్ లో అయితే ఉంటారు. బట్ ఆ పర్సన్ ఎలా ఉంటారు, ఆ పర్సన్ ఎవరు, సో ఆ రిలేషన్షిప్ ని వీళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, అసలు ఇక్కడ అది జరుగుతుందా లేదా, ఇవన్నీ వాళ్ళు ఏం ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ మీ రోల్ ఏంటి అనేది పక్కన పెడితే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి అంటే ఏ ప్లాన్స్ లేవు, జస్ట్ యూనివర్స్ ఫ్లో తో మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తుంటే ఏం జరిగితే అది జరిగింది, మనం ఎవరిని మీట్ అయితే ఇంక వాళ్ళే, లేకపోయినా మన లైఫ్ లో ఉన్న పర్సన్స్ అయినా ఓకే. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళు ఏంటంటే ఈ ఆన్సర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అన్ఫోల్డ్ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ వాళ్ళవి డిస్కవర్ చేసి, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి, వాళ్ళు ఎమోషనల్ గా స్ట్రగుల్ బర్డెన్ అయితే తీసుకోవాలి అనుకోవట్లేదు. అలాంటి ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. సో ఈ పర్సన్ అందుకే ఇప్పుడు మీలో ఎవరైనా ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఏ ఆన్సర్ కూడా మీకు చెప్పట్లేదు, అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు, అలా అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ తో కూడా లేరు. అందుకే మీరు ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, అసలు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళతో మనం ఉండగలమా లేదా, వీళ్ళని ట్రస్ట్ చేయగలమా లేదా, ఇలా ఫీల్ అవుతున్నారు. సో ఇది కొంతమంది. ఇంకొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. బట్ పాస్ట్ లో వాళ్ళు మంచిగా ఉన్నారు, బాగానే చూసారు, కొంచెం కంట్రోల్ చేశారని కానీ, బట్ స్టిల్ ఓవరాల్ గా పర్సన్ గుడ్ అని మీకు అనిపించడం వల్ల మీరేంటంటే ఆ కనెక్షన్ అనేది ఇంకా బెటర్ అవ్వాలి, ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుంటున్నారు. అయితే ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏ ఆన్సర్ చెప్పట్లేదు, ఆ పర్సన్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మీరేమనుకుంటున్నారంటే మేబీ ఆ పర్సన్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయి, ఆ పర్సన్ వేరే రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారు,
వాళ్ళు ఏంటంటే వేరే వ్యక్తులను చూసుకుంటూ ఉండొచ్చు. సో, వాళ్ళు ఆబ్వియస్‌గా హ్యాపీగానే ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అవేమీ జరగట్లేదండి. వాళ్ళు కంఫర్టబుల్‌గా, కేర్ ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళ పర్సనాలిటీకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే మేబీ వాళ్ళొక ఛాన్స్ తీసుకోవచ్చు. అది కూడా ఎందుకు అంటే అక్కడైనా వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఫైండ్ చేస్తారేమో అని. బట్ వాళ్ళే వీళ్ళ డెస్టినేషన్ అని వీళ్ళేం డిసైడ్ అయిపోరండి. ఐ మీన్ ఈ పర్సన్ ఏం డిసైడ్ అయిపోరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళకి ఆ క్లారిటీ వస్తే తప్ప న్యూ పర్సన్‌కి ఛాన్స్ లేదు. మీకు ఛాన్స్ లేదు. సో, అక్కడి వరకైతే నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి ఎక్కడో కానీ. అంటే మనం ఎఫర్ట్స్ పెట్టకపోయినా, మనం ఇక్కడ ఏ కాంట్రిబ్యూషన్ చెయ్యకపోయినా టైం వచ్చినప్పుడు అన్నీ న్యాచురల్‌గా జరుగుతాయి. సో, మన లైఫ్‌లో అలా ఆర్గానిక్‌గా జరగాలి. ఏదైనా సరే డెస్టినీ కాల్ అన్నట్టుగా ఉన్నారండి. సో, అలా ఉన్న వాళ్ళనేంటంటే ఎవరు మ్యానిప్యులేట్ చేయలేరు. ఎవరు వాళ్ళని చేంజ్ చేయలేరు. కన్విన్స్ చేయడం కష్టం. ఏది అంటే జరిగే పరిస్థితి లేదండి. వాళ్ళేంటంటే ఆ టైప్ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్లానింగ్ అయితే ఏం లేదు. బట్ ఈ టైప్ క్లారిటీ మాత్రం ఉంది. సో, అసలు అందుకే యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, లెట్టింగ్ గో వచ్చిందని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టియండి అని నేను చెప్పను. ఇఫ్ పరిస్థితులు అలా ఉంటే మరి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు కానీ, బట్ కొంతమందికి ఈ లెట్టింగ్ గో మీనింగ్ ఏంటి అంటే, ఈ పర్సన్ విషయంలో బాగా అటాచ్ అయిపోయి వాళ్ళు ఇలానే ఉండాలి, ఇలానే చేంజ్ అవ్వాలి, ఇలాగే కమిట్మెంట్ ఇవ్వాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటే మాత్రం దాన్ని మీరు విడిచిపెట్టేయాల్సి ఉంటది. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఈ పర్సన్ కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది మరి ఎలా జరుగుతుంది? మేబీ వాళ్ళ కమిట్మెంట్ మీకు సమ్ డే ఇవ్వచ్చు. కానీ, ఈ రోజు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. మరి మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరే హర్ట్ అవుతారు. సో, దీనికి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చాలా ఆర్గానిక్‌గా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు అనుకుంటే, ఇంకా మీ ఇష్టం. బట్ అలా చేయలేరు అనుకుంటే మీరు ఆలోచించుకోవడం మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు ఏ ప్లాను చేయట్లేదు. జస్ట్ వాళ్ళేంటంటే టైమొచ్చినప్పుడు అన్నీ తెలుసుకుంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఫైండ్ చేస్తారు అనే మెంటాలిటీతో ఉన్నారు. సో, ఇక్కడ మీరే వాళ్ళ ఆన్సరు లేకపోతే ఇక్కడ ఈ కనెక్షన్ మాత్రమే డెవలప్ అవ్వాలి. ఇదే ఫ్యూచర్ చూడాలి అని మీరనుకుంటే, వాళ్ళు అలా లేరు కాబట్టి కష్టమైపోతుందండి. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల మీరే హర్ట్ అవ్వాల్సొస్తుంది కాబట్టి, సో, ఇలాంటి ఆలోచనలతో ఎవరైనా ఉంటే ఇది విడిచిపెట్టియండి. రేపనే రోజు ఏంటి? ఎలా? ఈ పర్సన్‌తో మన ఫ్యూచర్ ఏంటి? అని ఇలా మీరు ఆలోచించడం వల్ల మీరు బెనిఫిట్ అయ్యేదైతే ఏముండదు. మీరు కూడా ఆ పర్సన్ లాగా ప్రెజెంట్‌లో ఉంటే రేపనే రోజు ఏదైనా చేంజ్ అవ్వచ్చు కానీ, బట్ మీరు ఇలా ఉంటే మాత్రం కష్టమండి. సో, ఇది విడిచిపెట్టేయాలి. కొంతమందేంటంటే వెయిట్ చేసి, చేసి ఇంక మా వల్ల కాదు, మేము ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇలా ఉంటే ఇంకెంత కాలం వెయిట్ చేస్తాం అనుకుంటే రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయొచ్చు. మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్ బట్టి యూనివర్స్ ఏంటంటే మీకు స్ట్రెయిట్‌గానే ఆన్సర్ చెప్తుంది. మీరు హ్యాండిల్ చేయగలరు. మీకు ఆ పేషెన్స్ ఉంది. మీకేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ థింగ్స్ వర్కౌట్ అవ్వాలని చూస్తున్నట్టయితే ఉండొచ్చు. లేకపోయినా సరే మీ లైఫ్ మీరు చూసుకోవచ్చండి. అదే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీ పర్సన్‌కి ఉన్న ప్లాన్స్ ఏంటి? మీకు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ పర్సన్ ఏంటంటే డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మేబీ మెంటల్‌గా వీక్‌గా కూడా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు అంటే, వాళ్ళు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. హోప్స్ పెంచుకున్నారు అని చెప్పొచ్చు. బట్ వాళ్ళు అనుకున్న దానికి, వాళ్ళు ఫేస్ చేస్తున్న దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఎప్పుడైతే ఉందో వాళ్ళది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇది వాళ్ళు డిజర్వ్ చేయరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ కోసం ఏం ప్లాన్ చెయ్యట్లేదు కానీ, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మాత్రం వెయిట్ చేస్తున్నారు. యూనివర్స్ కాల్ ఎప్పుడొస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ పర్సన్ ఇప్పటికే చాలా సఫరింగ్ తీసుకున్నారండి. అది మీ వల్ల అవ్వచ్చు, వాళ్ళ పాస్ట్ రిలేషన్‌షిప్స్ వల్ల అవ్వచ్చు, మొత్తానికి ఇక్కడ ఏదైనా అవ్వచ్చు కానీ వాళ్ళు చాలా గ్రీఫ్ క్యారీ చేశారండి.
ఆర్ చాలా స్ట్రగుల్ అయ్యారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే అందుకే వాళ్ళేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కూడా లైట్ చూడాలి. యూనివర్స్ ఏంటంటే వాళ్ళ విషయంలో కూడా కొన్ని పాజిటివ్‌గా వర్కౌట్ అయ్యేలాగా చెయ్యాలి అని వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ దీనికోసం పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారని నేను అనుకోను. అయితే మనం ఇంకా ఫుల్‌గా గైడెన్స్ చూసినప్పుడు ఏంటి పరిస్థితి అనేది మనకు తెలుస్తది కానీ, బట్ ఇక్కడి వరకు అయితే మాత్రం నేనొకటి చెప్పగలనండి. ఈ పర్సన్ ఏంటంటే సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు అనుకున్న విధంగా ఏది కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో జరగలేదు కాబట్టి అది జరగాలి. అది జరిగితే తప్ప వాళ్ళు హ్యాపీగా ఉండరు అనుకుని మాత్రం వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది. సో, వాళ్ళేంటంటే అలా జరగాలి. జరిగే రోజు వరకు కూడా వాళ్ళేంటంటే ఇలా హోప్స్ పెట్టుకొనే ఉంటాం అన్నట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, ఇంత సఫర్ అయిన తర్వాత ఇంకొకళ్ళైతే ఖచ్చితంగా ఇంకా లైఫ్‌లో లవ్వు వద్దు, రిలేషన్‌షిప్పు వద్దు, ఏం వద్దు. ఇలాగే ఉందాం అని అనుకుంటారు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఇవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారు అంటే మేమిది డిజర్వ్ చెయ్యం. మేము బెస్ట్ డిజర్వ్ చేస్తాం. మాకేంటంటే ఇంకా బెటర్ పర్సన్ రావాలి. ఆర్ మమ్మల్ని హ్యాపీగా ఉంచేవాళ్ళు, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు రావాలి. సో, మాకు ఆ టైప్ కంఫర్ట్ కావాలి. సో, అది జరగడం కోసం ప్రయత్నాలైతే చెయ్యాలి అనేలాగా ఆలోచనలున్నాయి కానీ, ఎలా ప్రయత్నం చేయాలి? అసలు ఏ విధంగా ఇది స్టార్ట్ చేస్తే బావుంటుంది? ఇంకొంచెం వాళ్ళకేంటంటే క్లారిటీ రావాల్సుందండి. వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళేంటంటే ప్లాన్ అయితే చేయట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు. ఎక్స్‌పెక్టేషన్ ఉంది అన్నంత మాత్రాన మనకి ఫుల్‌గా క్లారిటీ ఉన్నట్టు కాదు కదా! ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని బాగా చూసుకోవాలి, కేరింగ్‌గా ఉండాలి అని మనం రాండమ్‌గా ఒక మాట చెప్పియొచ్చు. అది మనకి అంటే విన్నప్పుడు ఎలా అనిపిస్తదంటే ఎక్స్‌పెక్టేషన్ లాగా అనిపిస్తది. ఎదుటి వ్యక్తి ఆ మాట చెప్తున్నారు అంటే ఓకే. వీళ్ళకి ఈ టైప్ ఎక్స్‌పెక్టేషన్ ఉంది అని అనిపించొచ్చు. కానీ కేరింగ్‌గా చూడడం అంటే ఎలా? ఏ విధంగా చూస్తే కేరింగ్? ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరింగ్ అంటే ఒకలాగా ఉండొచ్చు. ఇంకొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరింగ్ అంటే ఇంకొకలాగా ఉండొచ్చు. సో, ఆ క్లారిటీ ఉంటేనే కదా! దాని ప్రకారం వాళ్ళకి ఏ టైప్ వ్యక్తి అయితే కరెక్ట్. సో, వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తే అంటే అలాంటి వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు అనేది తెలుస్తది. సో, అంటే ఈ పర్సన్‌కి ఎక్స్‌పెక్టేషన్ వరకు ఓకే. క్లారిటీ ఉంది. బట్ ఏ టైపు, ఎలా అనేది కొంచెం డీటెయిల్డ్‌గా అయితే క్లారిటీ లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏవో ప్లాన్ చేయడం అయితే లేదు. కాకపోతే వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. వాళ్ళు కూడా రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలి. సో, దానికోసం వాళ్ళేమైనా ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంటే చేయడానికి రెడీ అన్నట్టుగున్నారు. కానీ స్పెసిఫిక్‌గా ఇదే చేయాలి, ఇలానే మనం ఉండాలి ఆర్ స్పెసిఫిక్‌గా ఇలాంటి వ్యక్తి అయితేనే కరెక్ట్ అదేం లేదండి. ఎందుకు అంటే వాళ్ళు యాక్చువల్‌గా డిప్రెషన్‌లో ఉన్నారు కాబట్టి, సఫర్ అవుతున్నారు కాబట్టి, ఎక్కడో ట్రామా కూడా క్యారీ చేస్తున్నారు కాబట్టి, అది వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. అలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నారు అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇంకా డీటెయిల్డ్‌గా యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పినట్టుగా ఈ పర్సన్ రిలేషన్‌షిప్‌లో మాత్రం చాలా సఫర్ అయ్యారండి. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. మేబీ నేను చెప్పేది మీకు రెజొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ వ్యక్తి మాత్రం రిలేషన్‌షిప్‌లో అయితే ఖచ్చితంగా సఫర్ అయ్యారు. వాళ్ళని వాళ్ళు చాలా కన్విన్స్ చేసుకోవడం కానీ, చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు అని చెప్పొచ్చు. అండ్ ఈ విషయంలోనేంటంటే వాళ్ళు చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఈ రిలేషన్‌షిప్ డిజర్వ్ చెయ్యం. మనం ఈ టైప్ ట్రీట్‌మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇది మనం ఫేస్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇది మీ విషయంలోనైనా అవ్వచ్చు ఆర్ వాళ్ళ పాస్ట్ రిలేషన్‌షిప్‌లో కూడా అవ్వచ్చు. ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్‌లో మాత్రం సఫర్ అవ్వడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. కన్విన్స్ చేసుకోవడానికి, పుష్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు. వ్యక్తుల్ని ప్లీజ్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఈవెన్ వ్యక్తులతో ఫైట్ చేశారు, ఆర్గ్యూ చేశారు. చాలా జరిగాయండి. ఈ వ్యక్తి లైఫ్‌లోనేంటంటే జరగనిదంటూ ఏం లేదు.
చాలా చూసారనే చెప్పాలి. అది కూడా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో. వాళ్ళు రిలేషన్షిప్ అంటే ఏదో అనుకున్నారు, బట్ వాళ్ళు ఫేస్ చేసిందంతా కంప్లీట్ గా డిఫరెంట్. నేను ఇందాకే మీకు చెప్పాను, అందుకే ఈ పర్సన్ ఏంటంటే డిప్రెషన్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక రిలేషన్షిప్ మీద హై ఎక్స్పెక్టేషన్స్, హై హోప్స్ పెట్టుకున్న తర్వాత అది ఇంకొకలాగా ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే అందుకే ఇప్పుడు వాళ్ళ లైఫ్ లోని ఒక చాయిస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఒక చాయిస్ చేసుకోవడానికి రెడీగా లేరండి. ఎందుకంటే వాళ్ళ చాయిస్ ఎప్పుడు ఒకటే, హ్యాపీ రిలేషన్షిప్ కావాలి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ పాస్ట్ లో ఫేస్ చేసింది ఫేస్ చేయకూడదు, అలాంటి రోజులు మళ్ళీ వాళ్ళ లైఫ్ లో చూడకూడదు అనే ఒక్క ఇంటెన్షన్ తోనే ఉన్నారు. సో ఇంకా అందుకే వాళ్ళు చాయిస్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, ఆ క్లారిటీ ఉంది వాళ్ళకి, అయితే కాన్ఫిడెన్స్ లేదు. ముందుకు వెళ్తే ఏం ఫేస్ చేస్తారో అదొకటి మాత్రం వాళ్ళకి భయం ఉందండి. దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ పాజిటివ్ గా ఫీల్ అయ్యి రిలేషన్షిప్ కావాలి అనుకున్న వాళ్ళ పాస్ట్ ఏంటంటే వాళ్ళని వెనక్కి డ్రాగ్ చేస్తుంది. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గా ఫీల్ అవడం కానీ, ఆ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయలేకపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. బట్ ఇది వీళ్ళని స్టాప్ చేయదండి. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో థింగ్స్ వర్కౌట్ అవడం కోసం అయితే వాళ్ళు కొన్ని ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తారు. అయితే ఎక్కడి నుంచి ఎలా చేయాలి అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు, కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్ లో ఇంత సఫర్ అయినప్పటికీ కూడా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం అంటే గివ్ అప్ చేసేయాలి, సింగిల్ గానే ఉండాలి. లైఫ్ లో ఏంటంటే చాలా చూసాం, అవసరమా అలా లేరు. ఇవన్నీ చూసాం కాబట్టి అలాంటివి కాకుండా మనం కోరుకున్న విధంగా మన లైఫ్ ఉండాలి. అయితే ఏం కోరుకుంటున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం కావాలి అంటే అదొకటి మాత్రం క్లారిటీ లేదు. అది క్లారిటీ లేకపోవడం వల్లే వీళ్ళు ఏది కూడా ఫుల్ గా ప్లాన్ చేయట్లేదు. సో నేనేమనుకుంటున్నానంటే వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో ఆ క్లారిటీ తెచ్చుకొని వీళ్ళు చేంజ్ అవుతారు, ప్రయత్నాలు కూడా ఆ విధంగా చేస్తారు. ఇఫ్ వాళ్ళ పాస్ట్ లో కానీ మీరే వాళ్ళని హర్ట్ చేసి ఉంటే, మీ వల్లే వాళ్ళు సఫర్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళని విన్ అవ్వాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుందండి. వాళ్ళైతే చేంజ్ అవుతారు ఫ్యూచర్ లో కూడా, వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ వరకు మీరు ఉండగలరా లేదా, మీరు వాళ్ళ ప్రకారం థింగ్స్ ని ఎంతవరకు వర్కౌట్ చేస్తారు అనేది మాత్రం బిగ్ క్వశ్చన్. సో నేనైతే మీకు ఒకటే చెప్తాను, అదేంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ ని అయితే మాత్రం బెటర్ చేసుకోవడానికే ట్రై చేస్తారండి. ఈవెన్ వాళ్ళ పాస్ట్ వాళ్ళని ఎంత డ్రాగ్ చేస్తున్నా, వాళ్ళ ఎమోషన్స్ ఎంత ఓవర్ఫ్లో అవుతున్నా, వాళ్ళు అది హ్యాండిల్ చేయలేకపోతున్నా, స్టిల్ వాళ్ళు ఏంటంటే పుష్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో రియల్ గా హ్యాపీగా ఉండాలి అని మాత్రం అనుకుంటున్నారు. అక్కడ మాత్రం వాళ్ళ విల్ పవర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో అంత స్ట్రాంగ్ గా వాళ్ళ విల్ పవర్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పుష్ చేసుకుంటారు. సో ఈవెన్ వాళ్ళ పాస్ట్ లో పర్సన్ డిఫరెంట్, మీరు డిఫరెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ పర్సన్ హార్ట్ ని విన్ అవ్వాలి అంటే కొంచెం వీళ్ళని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ రిలేషన్షిప్ వల్ల హర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత సెన్సిటివ్ గా ఉంటారు అనేది మాత్రం మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో అందుకే ఈ పర్సన్ కోసం మీకు ఫుల్ గా తెలిస్తే తప్ప వాళ్ళని మీరు హ్యాండిల్ చేయలేరు. అంటే వాళ్ళ ప్లాన్స్ లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేయరేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్లాన్ లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారు. కాకపోతే మీ దగ్గర వాళ్ళు అలా సేఫ్ గా సెక్యూర్ గా ఫీల్ అవ్వగలరు, మీరు వాళ్ళకి ఒక హ్యాపీ ప్లేస్ అవుతారు, కంఫర్ట్ ఇస్తారు అని వాళ్ళకి అనిపించిన రోజు వాళ్ళు అలా ఒక ఛాన్స్ మీకు ఇస్తారు. బట్ మీ దగ్గర నుంచి వాళ్ళకి ఆ క్లారిటీ లేనప్పుడు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ అల్టిమేట్ గా వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ టైప్ లో ఎవరు హ్యాపీనెస్ ఇస్తే, ఏ వ్యక్తులు వాళ్ళని అర్థం చేసుకుంటే ఇంకా వాళ్ళేనండి. సో నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ లో ఒక న్యూ ఫేజ్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు, పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో. అది మీతోనా లేకపోతే ఇంకా వాళ్ళు వేరే వ్యక్తుల్ని సెర్చ్ చేస్తారా అనేది మీ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. బట్ నాకు తెలిసి మీరే వాళ్ళని హర్ట్ చేస్తే మాత్రం మీకు అంత ఈజీగా ఛాన్స్ అయితే రాదండి. బట్ మీరు హర్ట్ చేయలేదు, వాళ్ళ పాస్ట్ వల్ల వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం మీకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే చెప్తున్నాను కదండి, ఈ పర్సన్ కి కొంచెం టైం దొరికితే ఈ పర్సన్ మరి కొంచెం ఆన్సర్స్ అనేవి క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ గా థింగ్స్ ఆటోమేటిక్ గా వర్కౌట్ అవ్వాలి అనుకొని అలా అయితే ఉండే టైప్ కాదు. అలా అసలు ఆలోచించరు కూడా. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ ని బెటర్ చేసుకోవాలి అంటే వాళ్ళు స్టెప్ ఇన్ అవ్వాలి, వాళ్ళు కొన్ని చేయాల్సి ఉంటది అని మాత్రం రియలైజ్ అయ్యి చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది.
సో ఇప్పటికైతే ఈ పర్సన్ కి ఇదే చేయాలి అని ప్లాన్ లేదు, కానీ వచ్చే రోజుల్లో మాత్రం అలాంటి ప్లాన్స్ వేయడం కానీ దాని ప్రకారం ప్రయత్నాలు స్టార్ట్ చేయడం కానీ డెఫినెట్ గా చేంజెస్ అయితే చూస్తారండి. సో ఇంకా మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో డెసిషన్ తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. సో యూనివర్స్ మీకు ఫైనల్ గా ఇచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌తో మీరు ఉండాలి, ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలి, ఈ పర్సన్‌తో ఫ్యూచర్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు చాలా ధైర్యం ఉండాలండి. మీరేంటంటే ఈ పర్సన్‌తో ఓపెన్‌గా ఉండాలి. ఈవెన్ వాళ్ళ పాస్ట్‌లో మీరే హర్ట్ చేసినా ఆర్ ఇంకెవరో హర్ట్ చేసినా సరే, స్టిల్ ఇలాంటి ఒక పర్సన్‌ని హ్యాండిల్ చేయాలి అంటే ముందు మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీకుండాల్సిన క్లారిటీ మీకుండాలి. అండ్ మీరు మిస్టేకే చేసుంటే అది మీరెలా కరెక్ట్ చేయాలి? మీరు ఏ విధంగా వాళ్ళని డీల్ చేయడం బెటర్ అని ఆలోచించి కొంత వర్క్ చేసిన తర్వాత స్టెప్ ఇన్ అవ్వాల్సుంటుందండి. అంటే ఈ పర్సన్ విషయంలో మీరెంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తే, ఎంత మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మీకు అంత బెనిఫిట్. ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్ళకూడదు, పాస్ట్ పర్సన్స్‌తో అసలు ఎంగేజ్ అవ్వకూడదు అని అనుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారంటే పాస్ట్‌లో వాళ్ళు ఇలా సఫర్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్‌లో అలా సఫర్ అవ్వకూడదు. వాళ్ళ లైఫ్ బెటర్‌గా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో, అలా ఉంటున్నారు కాబట్టి నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌తోని థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వాలి, మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు వాళ్ళ విషయంలో ఫుల్ క్లారిటీ తెచ్చుకొని కాన్ఫిడెంట్‌గా చేయాల్సినవి చేస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు హ్యాపీగా ఉంటారండి. ఆ పర్సన్‌ని హ్యాపీగా ఉంచగలుగుతారు. అండ్ ఆ పర్సన్‌కి కావాల్సింది ఏంటి అంటే ఏం లేదు. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండడం. రిలేషన్‌షిప్‌లో వాళ్ళని అర్థం చేసుకోవడం. సింపుల్ అండి. అంటే మీరు అనుకోవచ్చు రీడింగ్ ప్రకారం అయితే ఇలా ఉంది కానీ బయట వ్యక్తులు కాంప్లికేటెడ్‌గా ఉన్నారని. మరి పాస్ట్‌లో సఫర్ అయిన వాళ్ళు, ట్రామా క్యారీ చేస్తున్న వాళ్ళు మరి ఎలా ఉంటారు? వాళ్ళు ట్రామా ఏం క్లియర్ చేసుకోలేదండి. వాళ్ళకి ఇంకా అవి ట్రిగ్గర్ అవుతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడే అంటే వాళ్ళు ఏం ఫేస్ చేశారో గుర్తొస్తుంది. అది మీ వల్ల అవ్వచ్చు, ఇంకా వేరే వ్యక్తుల వల్ల అవ్వచ్చు. బట్ సఫర్ అయింది రియల్ కాబట్టి ఆ సఫరింగ్ అంతా వాళ్ళకి ఫ్రెష్ గానే ఉంది. సో వాళ్ళ బిహేవియర్ అందుకే ఆడ్‌గా కూడా ఉండొచ్చు. సో దాన్ని జడ్జ్ చేయడానికి ఏం లేదు. మీరు కొంచెం మెచ్యూరిటీ టైప్ అయితే మీరు అర్థం చేసుకుంటారది. సో ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా. ఆ పర్సన్ ప్లాన్స్‌లో మీరు ఇంక్లూడ్ అవ్వాలి. ఆ పర్సన్ ఏంటంటే ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకంతే. ఈ పర్సన్ స్ట్రెయిట్‌గా కూడా ఛాన్స్ తీసుకోవచ్చండి. అలా అని చెప్పి తీసుకోరని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ హ్యాపీనెస్ లాంగ్ లాస్ట్ అయ్యే రిలేషన్‌షిప్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో ఇలా ఉంది కాబట్టి మీకు ఛాన్స్ లేదు అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.